అమావాస్య ముందు రోజైన కృష్ణపక్ష చతుర్దశి అంటే శివుడికి మహా ప్రీతికరమైన రోజు. అందుకే ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రిగా పిలుచుకుంటారు. ఆ రోజున శివునికి భక్తితో కొలుచుకుంటారు. ఏడాది పొడుగునా వచ్చే శివరాత్రుల్లో మాఘమాసంలో వచ్చేది మహిమాన్వితమైనదిగే కాబట్టి దీన్ని మహాశివరాత్రి అంటూ ఒక పెద్ద పండుగలా భావిస్తారు. పండుగ అన్న మాట వినగానే మనకు పిండి వంటలు గుర్తుకు వస్తాయి. కానీ శివరాత్రి మాత్రం శరీరానికి కాదు, మనస్సుకే పండుగ. ఉపవాస జాగరణతో శివయజ్ఞాన్ని తలపించే వేడుక. అలాంటి శివరాత్రితో ముడిపడి ఉన్న కొన్ని అంశాలు, వాటి వెనుకున్న విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మాఘమాసంలో శివరాత్రిని ఎందుకు జరుపుకుంటాము అంటే, శివరాత్రి నాటికి చలి శివ అని వెళ్ళిపోతుందంటారు పెద్దలు. రథసప్తమి నాటికి మొదలయ్యేసరికి సూర్యకిరణాలు తీక్షత మరుసటి వారం నాటి శివరాత్రికి వేడిని అందుకుంటాయి. అంటే శివరాత్రి నాటికి చలి వేడి స్థాయి ఒకే స్థాయిలో ఉంటాయన్నమాట. ఎండాకాలం ఉపవాసం ఉండడం కష్టం, చలికాలం జాగరణ చేయడం కష్టం. ఈ రెండు ఇష్టంగా చేసేందుకు వాతావరణం కూడా కాస్త అనుకూలించాలి కదా. అలాంటి సమశీతోష్ణ స్థితిలో ఉండేదే మహాశివరాత్రి నాడే. అందుకే ఈరోజు ఉపవాసం జాగరణ చేస్తూ ఉంటారు భక్తులు. శరీరానికి ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తున్నంతసేపు అది సుఖంగా ఉంటుంది. సుఖపడే శరీరం మనస్సుకు కూడా జోగొడుతుంది. కానీ ఒకరోజు కనుక శరీరాన్ని ఎండబెడితే నేనంటూ ఒకదాన్ని ఉన్నానంటూ అది మనకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మనసు విచారణ సాగిస్తుంది. ఉపవాస జాగరణలో శరీరం మనసు రెండు మెలకువతో ఉంటాయి. మనసా వాచ శివుణ్ణి ధ్యానించేందుకు ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది. అందుకే శివభక్తులు శివరాత్రి జాగరణ తప్పకుండా చేస్తారు. భక్త మహాశైలందరికీ కూడా ముందుగా శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు. హిందూ పండుగలలో అత్యంత ప్రత్యేకమైన పండుగ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి నాడు స్వామివారి యొక్క లింగోద్భావం జరుగుతుంది. స్వామివారి పుట్టికని కూడా ఒక రకంగా చెప్తారు. శివరాత్రి పర్వదినం ముఖ్యంగా రాత్రంతా మేల్కొని ఉండడం. రాత్రంతా మేల్కొని ఉండడం అంటే భక్తిని విడిచిపెట్టి ఊర్లపై తిరగడం అనేది కాదు, లేదా ఇంకో పనుల మీద తిరగడం కాదు, లేదా ఇంకో యాగేషన్ సేవ పెట్టుకోవడం కాదు. శివరాత్రి అంటే ఆ జాగరణ అంటే భగవంతుడికి దగ్గరగా మమేకమై, అంటే ఒక ధ్యానం కానీ, ఒక జపం కానీ, ఒక భజన కానీ, ఒక నామస్మరణ కానీ, ఒక అభిషేకం కానీ, ఏదో ఒకటి భగవంతుడి కార్యక్రమం చేసుకుంటూ శివరాత్రి కార్యక్రమంలో భగవంతుడి దగ్గరగా గడపడం. ఈ శివరాత్రికి ఉపవాసం కంటే మేల్కొని ఉండడం అనేది ప్రత్యేకంగా చెప్పబడుతుంది. మనం ఉండలేకపోతే పలరసాలు లేదా అల్పాహారం తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ శివరాత్రి ముఖ్యంగా మేల్కొని ఉండడం. రాత్రి మేల్కొనడం వల్ల విశ్వమంతా కూడా చీకటి సమయంలో ఏమవుతుంది, ముందుగా యోచించి సంవత్సరానికి ఒక్కసారైనా సరే జాగరణ చేసి ఆ సమయంలో భగవంతుడు ఆరాధన చేయడం వల్ల ఆ 365 రోజులు కూడా స్వామి సమర్థవంతంగా మన జీవితాలు గడపడానికి ఉపకరిస్తుంది. కాబట్టి అందరూ కూడా, భక్తులందరూ కూడా శివరాత్రిని భగవతత్వంతో నాలో ఒక శివరాత్రి చేస్తే సరిపోతుందని అనుకోండి. కాదు, చాలా తప్పు మాట. జన్మకో జాగరణ అంటే స్వామివారితో భగవత్ చింతనతో పరిపూర్ణంగా మమేకమై స్వామికి దగ్గరగా ఉండి స్వామిని ఏకాగ్రతగా హృదయంలో, మదిలో, ఆలోచనలో, బుద్ధిలో, ధ్యానంలో, మాటల్లో, చేతలో తనతో శివరాత్రుల కంటే బలంగా పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడాను ఈ శివరాత్రి జాగరణ కార్యక్రమాన్ని
పరిపూర్ణంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా జాగరణ అనేది భక్తి పారవస్యం ఉండండి. మొబైల్ చూసుకోనో, లేకపోతే టీవీలు చూసుకోనో, లేకపోతే ఏదైనా ఆటలు ఆడుకునేలా కాకుండా దైవనామ సంకీర్తనతో దేవాలయాల్లో ఉంటూ, ఆశ్రమాల్లో ఉంటూ, క్షేత్రాల్లో ఉంటూ, శివక్షేత్రాల్లో ఉంటూ స్వామి నామస్మరణ చేస్తూ, భజన చేస్తూ, జపాలు చేస్తూ, ధ్యానాలు చేస్తూ మీరు దగ్గరగా ఉండి, భగవంతుడి దగ్గరగా ఉండి పూర్ణమైన ఆ ఆది దంపతుల పరమేశ్వరుడు యొక్క ఆ ఆదిదేవుడైన శివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శివరాత్రి జాగరణ ఉత్సవంలో భాగంగా భక్తులు చాలామంది ఉపవాస దీక్షను కూడా చేస్తూ ఉంటారు. ఈ ఉపవాస దీక్షలో ఏదైనా పళ్ళరసం లేదా నిమ్మరసం మాత్రమే తీసుకోవాలి, కానీ కన పదార్థాలు ఏమీ తినకుండా రోజంతా శివనామ స్మరణ చేస్తూ శివరాత్రి రోజు భక్తి పాటలు మరియు సంగీతం లేదా పూజలు మొదలగునవి చేస్తూ శివరాత్రి జాగరణ చేస్తారు.